నమస్కారం. దాదాపు 26-27 గంటలు పూర్తయిపోయింది. మా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉపనాయకులైనటువంటి ఒక హరీష్ రావు గారు 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి భూకుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ఆధారాలతో స్ట్రైట్ క్వశ్చన్స్ ప్రభుత్వానికి సంధించినారు. ఆధారాలతో ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు అని అంటే, దొంగతనం చేయడానికి వచ్చినోడికి తేలు కుడితే వాడు సపోర్ట్ చేయడు, తేలు కుట్టినాక కూడా సపోర్ట్ చేయడు, మూతి మూసుకొని కూర్చుంటుంటాడు, లోపల ఏడుస్తుంటాడు. అట్లా ఉంది అలా ఈ ప్రభుత్వ వైఖరి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ పత్రికా సమావేశంలో ఎవరో అడిగినారు, ఇట్లా హరీష్ రావు గారు పెదషాపూర్ సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ 171 నుండి 183 వరకు ఉన్నటువంటి ఒక భూములలో కుంభకోణం జరిగిందని చెప్పని ఆరోపించిండ్రు కదా, మీ సమాధానం ఏంది అంటే, నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడినరు. ఈ దాటవేత ధోరణి, తేలుగుట్టిన దొంగల లెక్క ఇంతవరకు హరీష్ రావు గారు సంధించినటువంటి యొక్క ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకపోవడమే తప్పు జరిగిందని చెప్పని ప్రభుత్వం ప్రైమ ఫెసి ఒప్పుకున్నట్లే. ఒకవేళ గనక ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే 1000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేయొద్దనుకున్నట్టయితే ఇంతవరకు ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు సమాధానం చెప్పట్లేరు. దానికి తోడుగా తగుదునమ్మా అని చెప్పని ఈ మొత్తం వ్యవహారంలో ఎంతైతే ఎంఆర్ఓ బాధ్యుడో అంత కలెక్టర్ కూడా బాధ్యుడే. అటువంటి ఒక జిల్లా కలెక్టర్ను ఇవాళ కర్ణునికి కవచకుండలాల లెక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకెవరో పెద్దలు జిల్లా కలెక్టర్ను కవచకుండలాలుగా వాడుకుంటూ రాత్రికి రాత్రి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అంటారు, కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని కలెక్టర్ గారి ద్వారా ఒక లేఖను, రిజాయిండర్ లేఖను విడుదల చేయించినారు. దాంట్లో స్పష్టంగా, ఇది మొత్తం మీరు బహుశా మీడియా మిత్రులు చదివి ఉంటారని నేను భావిస్తున్నా, అన్ని హరీష్ రావు గారు ఏం చెప్పినరో అది అన్ని ఒప్పుకుంటున్నాడు. ఆఖరికి ఏం రాస్తారు అంటే, హరీష్ రావు గారు ఏమన్నారు, హైకోర్టు ఉత్తర్వు, నేను మళ్ళా ఒకసారి నేను మీకు వారు లేవనెత్తిన అంశాలని మళ్ళీ నేను తెలంగాణ సమాజం ముందు ఉంచే ప్రయత్నం చేస్తే దయచేసి వినాలని కోరుతా ఉన్నాను. గౌరవ హైకోర్టు స్పష్టంగా ఇవి ప్రభుత్వ భూమి అని చెప్పని, వాటిని కాపాడాలా అని చెప్పని ఆర్డీఓ, బికాజ్ ఈజ్ ఏ రెస్పాండెంట్గా హైకోర్టు వారు ఆర్డీఓకు ఉత్తర్వులు జారీ చేస్తే, తహసీల్దార్ గారు ఏ అధికారంతో తను ఈ యొక్క మొత్తం వ్యవహారం మీద చర్యలు చేపట్టినారు, భూమిని ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తూ చర్యలు ఎట్లా తీసుకున్నారు, ఆర్డర్లు ఎట్లా ఇచ్చినారు అని చెప్పని హరీష్ రావు గారు ప్రశ్నించినారు. తర్వాత సంబంధిత ఆర్డీఓ అనుమతి లేకుండా మ్యుటేషన్ చేయరాదని భూభారతి చట్టం స్పష్టంగా చెప్తుంటే, ఆ చట్టాన్ని తుంగలో తొక్కి, అంటే మొత్తం రెవెన్యూ చట్టాన్ని తుంగలో తొక్కి ఒక తహసీల్దార్ ఎవడి ధైర్యం చూసుకొని మ్యుటేషన్ ఆర్డర్ ఎట్లిచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు అడిగితే, తనకు లేనటువంటి అధికారాలను అన్వయించుకొని తన పరిధిని దాటి ఆర్డర్లు ఎట్లా ఇచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు ప్రశ్నిస్తే, ఒక్కడంటే ఒక్కడు దానిపైన సమాధానం చెప్పట్లేరు.
ఒక్కడంటే ఒక్కడు సమాధానం చెప్పట్లేరు. అదేమి 100 గజాలు 200 గజాలు 50 గజాల భూమి కాదు, అది వందల ఎకరాల భూమి, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రభుత్వ భూమి. వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం ప్రైవేట్ వాళ్లకు ఒక తహసీల్దార్ కట్టబెట్టిండంటే నమ్మొచ్చా అన్న? ఇది వేల కోట్ల భూమి ఒక ఎంఆర్ఓ రపరప సంతకం పెట్టి హైకోర్టు తీర్పులు ఉండగా కలెక్టర్ని కాదని ఆర్డీఓని కాదని ఇచ్చేస్తాడా? తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టుగా ఒకవేళ సహేతుకమైన విచారణ కనుక జరిపినట్టయితే రైట్ ఫ్రమ్ ఎంఆర్ఓ నుండి మొదలవుతున్నటువంటి ఒక ఈ ఆర్డర్ రూపంలో కనబడుతున్నట్టు ఒక కుట్ర కుంభకోణం కలెక్టర్కు చుట్టుకుంటుంది, సంబంధిత మంత్రికి కూడా తప్పనిసరిగా చుట్టుకుంటుంది. వాటిని అన్నిటినీ కప్పిపుచ్చడం కోసం అన్నట్లుగా నిన్న కలెక్టర్ గారి ద్వారా సిగ్గు ఎగ్గు లేకుండా కలెక్టర్ గారిని అడ్డం పెట్టుకొని లేఖ రాసినారు. ఈస్ కలెక్టర్ మెంట్ టు డిఫెండ్ దీస్ క్రిమినల్స్? కలెక్టర్ అనేవాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినాడు. ఈ సపోజ్ టు బి ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆల్సో. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయి ఉండి భూమిని కాపాడేటువంటి ఒక ప్రాథమిక బాధ్యత, చట్టపరమైన బాధ్యత ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టరు దొంగలకు సద్దులు పూసినట్టుగా ఈ యొక్క లేఖ రాసిండు. ఈ లేఖలో లాస్ట్ పేరా చదివితే అన్న మనం దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు. ఇక నేను అర్థమైద్ది అనుకుంటా దేంతో నవ్వాలంటే ఏందని. ఈ విషయం ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో స్టేటస్కో ఉత్తర్వులతో పెండింగ్లో ఉన్నందున తహసీల్దార్ శంషాబాద్ గారి 28/2/26 తేదీ B/223/2025 ఉత్తర్వులను, అంటే ఏంది, నిన్న హరీష్ రావు గారు ఎవడి ధైర్యంతో ఈ తహసీల్దారు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టినటువంటి ఒక ఆర్డర్లు ఇచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు ఏదైతే లేవనెత్తినరో ఈ ఆర్డర్స్ నట రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ ప్రకారం నవ్వురిగా మీరు హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటారట. అంటే ఏం చెప్పురి, ఇల్లు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటా అంటున్నాడు కలెక్టర్. ఈస్ దిస్ ద ప్రొయాక్టివ్ గవర్నెన్స్? మీ కుంభకోణాన్ని గాథ కింద పందికొక్కుల లెక్క మీరు చేస్తున్నటువంటి ఒక భూదోపిడిని సహేతుకమైన ఆధారాలతో హరీష్ రావు గారు బయట పెడితే, బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దానికి సమాధానం చెప్పకుండా కలెక్టర్ను మీరు ఇవాళ అడ్డం పెట్టుకొని ఒక లేఖ రాస్తే అండ్ల కూడా దొరికిపోతారు మీరు. నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డినో లేకపోతే కలెక్టర్ నారాయణ రెడ్డి గారినో, మీ భూమిని మా శ్రీధరన్న భూమి అని చెప్పని ఎవరన్నా తహసీల్దార్ ఒక పట్టా ఇస్తాడు, నారాయణ రెడ్డి గారి భూమిని శ్రీధరన్న భూమి అని చెప్పని పట్టాలు ఇస్తాడు. ఇగో గిట్లనే ఇదే ఆర్డర్ ఇస్తాడు. నారాయణ రెడ్డి భూమిని శ్రీధర్ గారి భూమి అని ఇస్తాడు. ఇస్తే నారాయణ రెడ్డి ఊకుంటాడా? ఏమంటున్నాడు నారాయణ రెడ్డి? హైకోర్టు అంతా వెకేషన్ అయినాక అట్లట్ల తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చిండో నేను ఆయన పైన చర్యలు తీసుకుంటా అంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం, నీచత్వం, అలసత్వం ఏ మాటలన్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయనే స్టేటస్కో ఉందంటాడు. నాన్సెన్స్. ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏం ప్రభుత్వం అయ్యా ఇది? మంది భూములు లాక్కుంటారు, పేదోని ఇండ్లు కూలగొడుతుంది, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తుంది, ఆఖరికి ఆధారాలతో ఎంఆర్ఓ అనేటోడు ఎవరి ధైర్యం చూసుకొని అడమైన లేఖ రాస్తాడండి వాడు? నీ ధైర్యమే రేవంత్ రెడ్డిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డో ధైర్యం చూసుకొని ఇడు లేఖ రాస్తాడు. ఆ లేఖకు మద్దతు అన్నట్టుగా స్టేటస్కో ఉంది, తప్పుడు లేకే, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే నేను కోర్టు దమ్ముంటే ఆర్డర్ ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు దీని మీద? I am not even asking whether Tahsildar to be dismissed or not dismissed. You have a legitimate right, authority ఉంది నీకు. ఇది ఏదైతే ప్రొసీడింగ్ నంబర్ B/223/25 డేటెడ్ 28/2/26 ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పని ఇచ్చే దమ్మెందుకు లేదు నారాయణ రెడ్డి నీకు? బికాజ్ యు ఆర్ ఆల్సో కాంప్లిసిట్. కలెక్టర్ కూడా కాంప్లిసిట్ కాబట్టి ఎంఆర్ఓ కలెక్టర్ అంతా కూడా కుమ్మక్కైపోయి, సంబంధిత మంత్రులు పెద్దలు అంతా కలిసి కుమ్మక్కైపోయి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక పెద్ద షాపూర్ భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దొంగలేఖ రాసి హరీష్ రావు గారికి ఏదో సమాధానం చెప్పినాము అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేట ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అండ్ వీ రీటరేట్ అగైన్.
వదిలిపెట్టేదే లేదు ఎవరిని. అది ఆఫీసర్ అయినా సరే, లేకపోతే ఎంఆర్ఓ అయినా సరే, మంత్రి అయినా సరే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు. వీ విల్ ఫైట్ లీగల్లీ, వీ విల్ ఫైట్ ఆన్ ద ఫీల్డ్. మిమ్మల్ని ఎక్కడ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని అట్లా ఎక్స్పోజ్ చేస్తాం. డిఓపిటీ కూడా రాస్తాం నారాయణ రెడ్డి గారు. నీ అధికారాలను నువ్వు కాంప్లిసిట్ కాకపోతే ఇది ఎందుకు నువ్వు ఇమీడియట్గా సస్పెండ్ చేయవు ఈ ఆర్డర్ను. నువ్వు దీంట్లో కనుక నీ పాత్ర లేకపోతే నువ్వు ఎందుకు సస్పెండ్ చేయట్లేవు? వై ఇస్ దట్ యువర్ ఎవడావాడు నీకు లీగల్ ఒపీనియన్ ఇచ్చినాడు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్ ద ఎంఆర్ఓ అని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు చెప్పినరా? ఏజీ గారు చెప్పినరా? జీపీ రెవెన్యూ చెప్పినరా? ఒకవేళ అట్లా చెప్పినట్టయితే ఇక ఈ మొత్తం ప్రభుత్వాన్ని అనుమూల రాజ్యాంగం నడుపుతున్నది, అంబేద్కర్ రాజ్యాంగం నడుపుతలేదు. ఇక్కడ నాన్సెన్స్. భయం లేదు, భక్తి లేదండి ప్రభుత్వానికి. తప్పులు ఎత్తి చూపినప్పుడు బాధ్యతతో జరిగినట్టుగా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అన్న చేస్తారు. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా కలెక్టర్తో లేఖ రాయించి అన్నీ ఒప్పుకుంటాడు. ఆఖరికి నేను హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటాడట. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడట. ఇదేం కథ ఇది? సుదర్శన్ రెడ్డి దొరకడా? ఏజీ దొరకడా ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడడానికి? డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సర్కస్ కంపెనీ నడుపుతా ఉన్నాడు. దోపిడీ సామ్రాజ్యం నడిపిస్తూ ఉన్నాడు. భూములపైన గద్దలు వాలినట్టు వాళ్తా ఉన్నారు. ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు. నాదర్గుల్లో అదే జరిగింది కదా, మీరు చూసిండ్రు కదా. నాదర్గుల్లో అదే జరిగింది. ప్రభుత్వ భూమి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా, కోట్ల ఉత్తర్వులున్నా, ప్రజలక్కడ రైతులు భూములు దున్నుతున్నా, చెరువు ఉన్నా అన్నింటినీ విధ్వంసం చేసి కాంపౌండ్ పెట్టుకొని దున్నుతుంటే కలెక్టర్కు కంటికి కనబడదట. మేము పోయినాం, మా కార్తిక్ రెడ్డి గారు, మేము అంతా పోయి అమ్మ సవితమ్మ గారి యొక్క నాయకత్వంలో అందరం పోయి కలెక్టర్ దగ్గర పోతే నోరు నిలబెట్టి చూస్తాను, సమాధానం చెప్తలేరు. ఇదేం కుట్రాయా రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు? మీరు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరొక్కసారి జిల్లా కలెక్టర్ గారికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ, దయచేసి ఈ భూములను కాపాడేటువంటి ఒక బాధ్యత, అధికారం మీకు ప్రభుత్వం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. దానికి లోబడి పనిచేయండి. పొంగులేటికి లోబడో, రేవంత్కు లోబడో, వాళ్ళిచ్చే తాయిలాలకు లోబడి పనిచేస్తామంటే మాత్రం మీరు కూడా దోషులు అవుతారు. మీ పైన కూడా చట్టపరమైన చర్యలు రేపు పొద్దుగాల కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు సోదరులు కార్తిక్ రెడ్డి గారు మాట్లాడతారు. అన్న